నాకు ఇలా తోరణాలు కట్టుకోవాలని 2 సంవత్సరాల ముందు అయితే యూట్యూబ్‌లో వీడియో చూసానండి. నాకు అప్పటినుంచెల్లి అయితే ఇలా కట్టుకోవాలని ఎప్పటినుంచో కోరిక ఉంది. ఇప్పటికైతే నెరవేరిందండి ఆ కోరిక. ఇలాంటి కోరికలు కూడా ఉంటాయని కామెంట్ చేయకండి. ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే నెరవేర్చుకున్నాను. మా ఆయననైతే ఇలా వరి కుచ్చుల తోరణాలు కట్టుకోవాలి తీసుకురా అంటే, "అలా ఎందుకు కట్టుకుంటారు? ఇలా కుచ్చులు లెక్క కడతారు కదా!" అని మా ఆయన అన్నాడు. "కాదండి ఇలా కడతారు" అని ఫోన్‌లో కూడా చూపించాను. సరే ఓకే అని అన్నాడు. అట్లా ఒక 20 డేస్ అయితే జరిపిర్రు. మా డ్రైవర్‌లకు కూడా చెప్పాను. నాకు ఇలా తోరణం కట్టుకోవడానికి కొంచెం వరి కర్రలైతే కోసి పంపియండి అని చెప్పాను. వాళ్ళకు తీరలేదు, మా ఆయనకు తీరలేదు. ఫైనల్‌గా అయితే బండి అయితే వేరే ఊరికి వెళ్ళినంక మా ఆయనకు చెప్తే సరే ఓకే అని వేరే వాళ్ళ పొలం దగ్గర అయితే వాళ్ళకి చెప్తే వాళ్ళైతే కోసుకొచ్చి ఇంటికాడైతే వేశారు. మొన్న సాయంత్రం వేస్తే అయితే తర్వాత నెక్స్ట్ డే రోజు ఇలా ఆ కట్టను తీసుకెళ్ళి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో వేసి, అత్తమ్మ నేను ఇద్దరమైతే వాటిని పొదం చేసి అంటే పొదం అంటే పొద పొతము అంటాం మేము. పొదము చేసి అంటే నీట్‌గా వాటిని గడ్డి, గిడ్డి ఏం లేకుండా పొదము చేసి వాటిని 11 గంటలకు స్టార్ట్ చేస్తే 4 గంటలకు అయిపోయిందండి. 4 గంటల దాకా నేను కూర్చున్న కాంచి లేవలేదు. మా అత్తమ్మ కొంచెం అటు ఇటు అయితే ఎళ్ళింది. అత్తమ్మ అయితే టమాటా వక్కలైతే కోసేసింది టమాటా చట్నీకి. టమాటా వక్కలు తీసేసేంత సేపయితే నేనైతే ఈ మొత్తం ఇటు సైడ్ ఉన్నాయి చూడండి నా రైట్ సైడు అవన్నీ తీసైతే పెట్టాను. తర్వాత అత్తమ్మ వచ్చేసింది. అత్తమ్మ నేను ఇద్దరమైతే వాటిని మొత్తం పొదన చేసినాము. సారీ పొదుపు అంటాను. పొదన చేసినాము. పొదనంటే గడ్డి లేకుండా నీట్‌గా అయితే చేసి పెట్టినామండి. నేనైతే 2 సంవత్సరాల కిందటే యూట్యూబ్‌లో ఒక వీడియోలో చూసాను. ఇట్లా దర్వాజాకు దీన్ని లక్ష్మీ తోరణం అంటారు. ధాన్య తోరణం అంటారు. ధాన్య లక్ష్మీ తోరణం అంటారు. వరి కుచ్చులు అని అంటారు. చాలా రకాల పేర్లున్నాయండి. నాకు తెలిసినయి అయితే కొన్ని చెప్పాను. మీకు ఇంకేమన్నా కొత్తగా పేర్లు తెలిసేది ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా! నా వీడియోస్ అయితే న్యాచురల్‌గానే ఉంటాయి. నేను ఏమేం పనులు చేసుకున్నాను, నేను ఇంట్లో ఎలా ఉంటాననేది న్యాచురల్‌గా వీడియో తీస్తానండి. ఛానల్‌ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అత్తమ్మ హెల్ప్ అయితే తీసుకున్నాను. మా అత్తమ్మ హెల్ప్ చేస్తుందండి. ఈ విషయంలో కాదు ఏ విషయంలో కూడా హెల్ప్ చేస్తుంది. అత్తమ్మ నేను ఇలా తోరణం కట్టాలనుకుంటున్నాను. నాకు కొంచెం సాయం చేయంటే, సరే ఓకే చేస్తానన్నది. చూసారా అలా ఉన్న గడ్డిని ఇలా నీట్‌గా తీసైతే పెట్టుకున్నాను. ఫస్ట్ టైమ్ అయితే నేను అల్లానండి. ఫస్ట్ 2 అల్లాను. అల్లిన కొద్దీ అయితే సరిగ్గా అయితే కనిపించలేదు. 2 అల్లేసరికి 2 వరికర్రలైతే సారీ బియ్యపు క సారీ వడ్ల కర్రలు వడ్ల కర్రలైతే 2 పెట్టి అల్లేసాను. మంచిగా రాలేదు. ఇప్పేసాను. మళ్ళీ 3 పెట్టాను. అంటే కొంచెం అల్లాను. ఒక 4, 5 ఇంచులైతే అల్లేసాను. తర్వాత 3 పెట్టేసాను. అట్లా 4, 5 ఇంచులు అల్లాను. అల్లిన ఇంకా కొంచెం ముందుకు వెళ్తా ఉంటే ఎనకయన్నీ ఊడిపోవడం మొదలుపెట్టాయి. నేను ఎప్పుడో చిన్నగున్నప్పుడు బొడ్డు మల్లె పూలు, రుద్రాక్ష పువ్వులైతే అల్లి జెల్లో పెట్టుకునేటోళ్ళం చిన్నగున్నప్పుడు. అప్పటినుంచి ఇప్పటివరకైతే మర్చిపోయాను కదా! సరే అత్తమ్మ నాకైతే ఊడిపోతుంది. నువ్వు అల్లత్తమ్మ అని మా అత్తమ్మకైతే ఇచ్చేసాను. మా అత్తమ్మ ఎలా అల్లుతుందో చూడండి. కంపల్సరీ వీడియో అయితే జూమ్ చేసి వీడియో తీశాను. స్టాండ్‌కి పెట్టి వీడియో మంచిగా తీశాను. నేనైతే 3 కర్రలిచ్చిన కొద్దీ అత్తమ్మయితే నీట్‌గా అల్లేసింది. అలా కాకుండా అయితే వేరే ఇట్లా సుతిల్ దారం ఉంటుంది చూడండి. సుతిల్ దారం అయితే కట్టేసి 2 ముళ్ళు వేసి ఇంకొక తోరణం అయితే కట్టేసాము. ఏంటంటే ఇది బాగా రిస్కు ఉందండి పని. ఎందుకంటే అత్తమ్మ కూడా అల్లేసరికి ఇటు ముందటికి అల్లుతూ ఉంటే వెనకకైతే ఊడిపోయింది. చాలా వరకైతే అల్లినంక ముందటి ఫస్ట్ అయితే అల్లినయి ఊడిపోయింది. అలా ఊడిపోకుండా వాటిని మళ్ళీ జడల లెక్క అల్లి వాటిని ముడేసి దారంతోటి కట్టి కొంచెం టైం ఎక్కువనే పట్టిందండి ఈ దండకు. అమ్మో! ఇంకొకటి కూడా ఇలా కావద్దని దర్వాజాకి ఎంత వస్తుందో అంత చూసి, ఎంత అంటే పొడవు వస్తుందో అంత పొడవైతే చూసి అల్లుకొని ముందుకైతే మళ్ళీ జడలు కట్టుకొని దారంతోటి కట్టుకొని దీన్ని కంప్లీట్ చేసేసరికి చాలా టైం పట్టింది. ఇదే మినిమమ్ ఒక 3 వరకు పట్టిందనుకోండి. 3 గంటల వరకు ఇదే టైం పట్టింది. ఇంకా కొన్నయితే వరికుచ్చులు మిగిలాయి. సరే దీన్ని సుతిల్ దారంకైతే 2 ముళ్ళు వేసి ఇలా కొత్తగా ట్రై చేద్దాం మనమని నేను చెప్పాను. సరే ఓకే నువ్వు చెయ్యి నాకైతే ఓపిక లేదని మా అత్తమ్మ చెప్పింది. సరే ఇగ తప్పుతదా నేను మొదలుపెట్టాను ఇంట్రెస్ట్ కొద్దీ చేస్తున్నాను పని. మళ్ళీ ఈరోజు కంప్లీట్ కావాలి. మన దర్వాజాలకైతే వెయ్యాలి. నాకు నచ్చిన పని కంపల్సరీ ఆ రోజు చేయాల్సిందే నేను. లేకపోతే నా మనసైతే ఒప్పుకోదు గదా! అందుకని నేను మా అత్తమ్మ అయితే ఇది అల్లేసింది.
నేను ఇచ్చిన కొద్దీ కర్రలు, వడ్ల కర్రలు ఇచ్చిన కొద్దీ మా అత్తమ్మ అయితే అల్లింది చూడండి. కొంచెం అల్లేసరికి కొంచెం ఇంకా కొంచెం అయితే దగ్గరికి రావాలని అనిపించింది నాకు. కానీ ట్రై చేసాము, రాలేదు. మా అత్త కోడళ్ళం ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుంటూ పూర్తిగా అయితే అల్లేసామండి. ఇదైతే కొంచెమే వీడియో తీసాను, ఇంకా చాలా ఉంది వీడియోలో. ఇది కూడా కొంచెం ఫాస్ట్గా పెట్టాను. మొత్తం వీడియో తీసేదంటే ఏంటండి 11 గంటలకు స్టార్ట్ చేస్తే 4 గంటలనంటే 6 గంటల సమయం పట్టింది. 6 గంటల వీడియో తీయలేము కదా! అందుకని కొంచెం కొంచెం క్లిప్పులు అయితే అవి కూడా కొంచెం ఫాస్ట్గా పెట్టేశాను. అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూర్చున్నాను. మా వాళ్ళు అయితే మా పిల్లలు మా ఆయన వచ్చంటే, అమ్మో ఇంతసేపు ఇంత ఇంట్రెస్ట్గా చేస్తున్నావు, నీ పని అయితే అట్లా అది ఇదని కొంచెం చాలా ఎక్కిచ్చిర్లేండి. అయినా కూడా వాళ్ళ మాటలు పట్టించుకోకుండా నేను కంప్లీట్ చేయాల్సిందని పూర్తిగా చూసారా ఇలా అల్లుకున్నాను. ఆ పైన మొత్తం మళ్ళీ జడలట్టు అల్లానండి. దానికి టైం ఎక్కువ పట్టింది. మళ్ళీ ఇటు అల్లిన కొద్ది అయితే ఇటు ఊడిపోవడం స్టార్ట్ అయింది. అయితే మా అమ్మ చూసినాక, మా అమ్మ ఏమన్నదంటే షార్ట్ వీడియో చూసినాక, అలా కాదు బుజ్జి, వాటిని కొంచెం తడిపి బరువు పెట్టాలి, బరువు పెడితే మెత్తగా వచ్చి ఊడిపోకుండా ఉంటాయని మా అమ్మ సలహా చెప్పింది. నేనేంటంటే మా అమ్మకి చెప్పలే. ఆ రోజు నేను ఎవరితోటి ఫోను మాట్లాడలేదు, అసలు వీడియోస్ కూడా చేయలేదు. ఈ పని మొత్తం కంప్లీట్ అయిపోయేదాకా ఏం చేయలేదు అసలు. నేను మళ్ళీ సాయంత్రం షార్ట్ వీడియో పెట్టినప్పుడు మా అమ్మ అప్పుడు చెప్పింది, అలా కొంచెం గ్యాప్ వచ్చింది కదా, చూసారా ఇలా గ్యాప్ వచ్చింది కదా, అట్లా గ్యాప్ ఎందుకు వస్తుంది అంటే, ఇట్లా ఊడిపోయినాయి అమ్మ ఇట్లా అల్లినా కొద్ది అంటే, ఇట్లుంటే ఇట్లా వేయాలి, ఇట్లా నానబెట్టాలి, కొంచెం తడపాలి, నానబెట్టి అల్లితే దగ్గరికి వస్తుందని మా అమ్మ అప్పుడు చెప్పింది. సర్లే అమ్మ ఇప్పుడైతే ఓపిక లేదు, మళ్ళీ రేపైతే మళ్ళీ ఇంకొకసారి అయితే అల్లినప్పుడు ట్రై చేస్తాను అని చెప్పాను. ఫైనల్గా అయితే పూర్తిగా అల్లేసుకున్నాను. సుతిల్లారానికి కూడా దారాలతోటి కట్టాను. 2 వరి కుచ్చులు కూడా రెడీ చేసుకున్నాను. మేమైతే ఫస్ట్ ఇట్లా కుచ్చులు కిందికి వేలాడదీసేవాళ్ళం పిట్టలకు. అలా కాకుండా ఇది ఫస్ట్ టైం అయితే వరి కుచ్చుల ధాన్యం అయితే అల్లాను. మీరు కూడా ట్రై చేయండి. పూర్తిగా డీటెయిల్స్ ఎలా అల్లుకోవాలి, గడ్డి ఎలా తీసుకోవాలని వీడియో చేసి పెట్టాను కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇటు సైడ్ రోడ్ సైడ్ దర్వాజా, అది ఫస్ట్ ఇదేమో మెయిన్ దర్వాజా, తూర్పు దర్వాజా, ఇదేమో ఉత్తరం దర్వాజా. చూసారా నేను 3 వరి గొలుసులు ఉంటే చూడండి, వాటిని అయితే ముడి వేసుకున్నాను. సుతీల్ దారానికి ముడి వేసుకున్నాను. ఇది కూడా బాగానే అనిపించింది. ఇదైతే తొందరగా ఈజీగా అయిపోయిందండి. నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ కూడా టైం పట్టలేదు. తొందరగా ముడేసుకొని మిగతా మీదికున్న కర్రలు అయితే ఇట్లా కిందికి అయితే మలుపుకున్నాను. లాస్ట్గా ఫైనల్గా ఉన్నాయి అయితే మేమైతే ఇలా కుచ్చులు అయితే రెడీ చేసుకున్నాము. ఫస్ట్ నుంచి వెళ్ళి మా అత్తమ్మ, మా అమ్మమ్మల, నేను చిన్నప్పటి నుంచి ఇలా కుచ్చులు ఉంటే ఈ కుచ్చులకే పిట్టలు పట్టుకొని గింజలు అయితే తింటాయి. బిడ్డ కూడా అయితే పెట్టుకుంది. ప్రతి ఇయర్ ఇక్కడనే బిడ్డ కూడా పెట్టుకుని చేస్తుంది.